నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జయ గురుదత్త. జయ గురుదత్త అక్క. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం అనేది కామన్ అయిపోయింది. ఎప్పుడు చూసినా గొడవలండి, ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు. నిజంగా అండర్స్టాండింగ్ తో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఒక్కోసారి అదృష్టం పీక్స్ లో ఉంటుంది అక్క. ఈ అదృష్టం అంటే అన్యోన్యత పీక్స్ లో ఉంటుంది. ఒక 2-3 కేసెస్ లో చూశాను. మన ఇద్దరి మధ్య పిల్లలు అడ్డు వద్దు అనుకుని పిల్లల్ని గండం మానేశారు. అంటే అంతా అలా కూడా ఉంటారా? అలాంటి అన్యోన్యత బాబోయ్, అంత పీక్సా? అసలు కొంతమందిని చూస్తాం పద్మిని 90 ఏళ్ల వరకు కూడా, అంటే ఒక 80 ఇయర్స్ వచ్చే వరకు కూడా వృద్ధ దంపతులు చాలా మంది పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత ప్రేమ ఉందో ఈ రోజు కూడా అంతే ప్రేమ ఉంటది. అసలు అదృష్టం కదా. చాలా చాలా పోనీ ఎంత తిట్టుకున్నా, తిట్టుకోవడం కామనే, తిట్టుకోకుండా ఏ భార్యాభర్తలు ఉండరు మోస్ట్లీ కదా. కానీ ఆ ప్రేమతోటే ఉండడం, ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రేమ ఉండటం. ఆ ప్రేమ నాకు ఇప్పుడు కనబడట్లేదు ఎవరిలో కూడా. అంటే ఒకప్పుడు చూస్తే రిలేషన్షిప్ కి చాలా వాల్యూ ఉండేది. భర్తకి భార్యకి ఉండే అనుబంధము, దాన్ని అసలు మనం వర్ణనాతీతం. అంటే ఒక ప్రేమ అంటే భార్య చాలా విషయాల్లో తగ్గేది, భర్త కూడా చాలా విషయాల్లో తగ్గేవారు. అంటే భార్య కోసం అది ఒక అండర్స్టాండింగ్. ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ లోపం అనేది లేదు పద్మిని. చూస్తే అహంకారం, ఈగోస్ ఎందుకు తొందరగా విడిపోతున్నారు చాలా జంటలు. చూడు, ఇప్పుడు డైవోర్స్ కేసెస్ ఎన్ని ఉంటాయో. ఏం అడ్డొస్తుందంటే అహంకారము, లేదా వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ రీజన్స్ ఉంటున్నాయి. లేదా అహంకారం పక్కన పెడితే అర్థం చేసుకునే లోపం. ఎందుకంటే ఆ అమ్మాయి వేరే వాతావరణంలో పెరిగొచ్చి ఉంటుంది, ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేదు, ఇలా చేయమంటున్నారు, అలా చేయమంటున్నారు. అంటే ఇక్కడ ఇద్దరివి తప్పులు ఉంటాయి. అంటే అబ్బాయి కూడా పెత్తనం చెలాయించడం కూడా ఒక రీజన్ అవుతుంది. అంటే ఒక నీ కూతురు ఎలాగో కోడలు అంతే కదా. ఆలోచిస్తే ఇంకేముంది, అందరు అత్తలు దేవతలు. అంటే కొంచెం అవగాహన లోపం కూడా చాలా తక్కువ. ఏంటంటే చాలా మంది తల్లులు ఎంకరేజ్ చేస్తున్నారు విడిపోవడానికి, కలిసి ఉండడానికి ప్రయత్నించట్లేదు, విడిపోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఇంకా భరించలేదండి, మా అమ్మాయి పడలేదండి. ఇటు సైడ్ నుంచి లోపాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. సుకుమారంగా మనం మన కూతుర్ని పెంచుకున్నప్పటికీ ఇంకో ఇంటికి వెళ్ళిపోయింది అని అంటే ఇంకంతే, వాళ్ళ ఇంటి మనిషి అంతే. వాళ్ళ జోక్యం చేసుకోవటం ప్రాక్టికల్ గా చాలా ఉన్నాయి అక్క. అంటే కొట్టి చంపేస్తుంటే అక్కడే ఉండమని కాదు. అయ్యయ్యో, కొట్టి చంపేస్తూ అంటే నేను దీన్ని సమర్థించట్లేదు. ఒక్కొక్కరి పరిస్థితి బట్టి, ఒక్కొక్కరి ఇంట్లోని కథ బట్టి నేను దీన్ని మీరు ఎంతో కష్టాలు పడుతూ ఉండమని ఎప్పుడూ చెప్పరు, ఎవరు చెప్పరు. ఎప్పుడైతే నీ మీరు చేసుకుంటారో, చిత్రహింసలు పెడుతున్నారో, కట్నం గురించి వేధిస్తున్నారో, లేదా నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారో, నిన్ను కించపరుస్తున్నారో, నీకు ఎవ్రీ రైట్ ఉంటుంది. ఆడపిల్లగా నీకు ప్రతి రైట్ ఉంటుంది. లీగల్ గా కూడా నీకు రైట్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం ఉండదు. ప్రొటెక్షన్ ఉంటుంది, లీగల్ గా రైట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. దీనికి ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి, నేషనల్ ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎందుకు ఇలాంటి వాతావరణం వస్తుంది ఇంట్లో? వాస్తు ఒక రీజన్ ఉంటుంది, క్లీన్లీనెస్ ఉండదు. వంటింటి సింకులు చూస్తే ముఖ్యంగా వంటింటి సింకులు అనేవి శుభ్రంగా ఉండవు, గ్యాస్ స్టవ్ అనేది శుభ్రంగా ఉండదు. అది కూడా ఒక మెయిన్ రీజన్ భార్యాభర్తల్లో ఇలా అవ్వటానికి. నీట్ గా ఉండాల్సిందే. అంటే లక్ష్మీకరం ఎక్కడ? శుక్రుడు, వీనస్ ప్లానెట్ మెయిన్. శుక్రగ్రహం అనుకూలత ఉండాలి, చంద్రగ్రహం అనుకూలత ఉండాలి, గురుబలం కూడా ఉండాలి. ఇవన్నీ కొందరు విషయాల్లో కుజుడు కూడా రోల్ ప్లే చేస్తాడు, మార్స్ కుజుడు ఎఫెక్ట్ కూడా ఉంటుంది. వీటి నుంచి ఏం కావాలి? సర్వదేవతలు శుభంగా అనుకూలించాలంటే శుభ్రం ముందు, క్లీన్లీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎఫెక్ట్స్ నుంచి పోవాలి అని అంటే నిత్యము కూడా
వీలు అంటే చాలా నీట్ గా ఉంచుకోవాలి. నెక్స్ట్ ప్రతి అమావాస్యలు వస్తూ ఉంటాయి కదా, అమావాస్య లేదా ప్రతి శనివారం కూడా సాల్ట్ వాటర్ తో హౌస్ క్లెన్స్ చేసుకోవాలి. ఉమ్. వాళ్ళ బెడ్రూమ్ లో రాధాకృష్ణుడు ఫోటో అనేది కంపల్సరీగా ఉంచుకోవాలా? రాధాకృష్ణుడు ఫోటో అంటే ఎవరికైతే ఈ అండర్స్టాండింగ్ లోపం ఉందో, హార్మోనీ లేదో లైఫ్ లో Hmm. భార్యాభర్తలకి, Hmm. రాధాకృష్ణుడు ఫోటో బెడ్రూమ్ లో పెట్టుకోవాలి. Hmm. తర్వాత గోమతి చక్రాలు తీసుకొని Hmm. ఒక రెడ్ క్లాత్ లో కట్టి కొంచెం కుంకుమ పసుపు వేసి గోమతి చక్రాలు తీసుకొని పూజించి దేవుడి గదిలో పెట్టుకోండి. Hmm. దేవుడి గదిలో పెట్టుకోవాలి. Hmm. అదొక చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అంటే Hmm. దానివల్ల చాలా వరకు కూడా ఈ హార్మోని అనేది పెరుగుతుంది అనమాట. లవ్ అండ్ హార్మోని రైట్ రైట్. అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. అండర్స్టాండింగ్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారండి, రావట్లేదు, తీసుకెళ్ళట్లేదు, లేకపోతే అసలు కమ్యూనికేషన్ లేదు. ఒక్కొక్కసారి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది, కమ్యూనికేషనే ఉండదు, ఫోన్ స్విచ్ ఆఫ్. అసలు భయానకమైనటువంటి సందర్భాలు ఇవి మాత్రం. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటే అమ్మో ఎన్ని కష్టాలు ఉన్నాయి రా బాబు బయట, ఎంత జరుగుతోంది బయట అని అనిపిస్తుంది. మనం ఎదుర్కొనేవి చాలా తక్కువ అనిపిస్తుంది అవును, ఎదుటి వారి కష్టంతో మనం పోల్చుకుంటే. ఆ ఒక్కొక్కరి కథలు వింటే Hmm. చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. చాలా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం కావచ్చు, తెలియకుండా వివాహాలే చేసేసుకుని కొన్ని ఏళ్ల తర్వాత కానీ తెలియదు ఏమన్నా ఆయన ఇంకో పెళ్లి చేసేసుకున్నారు, పిల్లల్ని కూడా కనేసారు. అసలు ఈ మధ్య ఎంత దారుణం అంటే పద్మిని, ప్రేమ వివాహాలు చేసేసుకుంటారు ఒక అమ్మాయిని, ఉమ్, ఆ అమ్మాయి మీద అట్రాక్షన్ పోతుంది, Hmm. మళ్ళీ వెళ్ళి ఈ అమ్మాయి ఉంటుండగా ఇంకో అమ్మాయితో ప్రేమలో పట్టడం, ఉమ్, ఇంకో అమ్మాయిని మళ్ళీ నాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది ఇంకో అమ్మాయిని తీసుకుంటాను. ఉమ్. ఇలాంటి బాధలన్నీ కూడా ఉంటాయి. ఇదంతా కూడా శుక్రగ్రహం వల్ల. అందుకే ఎక్కువ కూడా అమ్మవారిని ఆరాధించాలి. Hmm. అలాగే వీళ్ళు ఏంటంటే తెల్లని వస్తువులు ఎక్కువ దానం చేయాలి. Hmm. ఏమైనా అంటే వైట్ కి సంబంధించి ఎక్కడైనా గుళ్ళో పెరుగు దానం చేయటం, పెరుగు, అన్నదానంలో బియ్యం. పెరుగు, బియ్యము, Hmm. పంచదార పంచదార. ఇవన్నీ కూడా చేయొచ్చు. పాలు, Hmm. అభిషేకానికి పాలు ఇవ్వచ్చు. పువ్వులు, తెల్లటి పువ్వులు. తెల్లటి పూలతో పూజ చేయాలి. ఉమ్, వీళ్ళు ఎక్కువ తెల్లటి పూలతో, లేదా క్షీర అన్నం, ఉమ్, క్షీర అన్నం చేసి ప్రసాదంగా నైవేద్యంగా పంచటము, ఉమ్, ఇలాంటివి ఎక్కువ చేయాలి. ఉమ్. ఈ రిలేషన్షిప్ ఎక్కువ పెరగాలంటే Hmm. ఈ రెమెడీస్ అనేవి ఎక్కువ ఫాలో అవ్వాలి. దత్తుడిని ఎలా ఆరాధించాలక్క? దత్తుడి గురించి కూడా చెప్పండి. అంటే ఇంకా ఆయన తీర్చినటువంటి సమస్య అంటూ ఏమీ ఉండదు కదా, అస్సలు ఉండదు. ఎట్లా అక్క ఇట్లాంటి సమస్యలు వైవాహిక జీవితాల్లో ఇబ్బందుల నుంచి బయటపడాలంటే స్వామిని ఎలా దండం పెట్టాలి? స్వామిని అడిగితే చెయ్యంది ఏముండదు పద్మిని, ఎప్పుడు చెప్తాను నేను. ఉమ్, సిద్ధమంగళ స్తోత్రము ఉమ్, అంత పవర్ఫుల్ ఏది ఉండదు. ఎందుకు అంటే స్వామి శ్రీపాశ్రీ వల్లభ చరిత్రలో చెప్తారు, ఎవరైతే మా అమ్మమ్మ అయినటువంటి రాజమాంబను తలుస్తారో, మా అమ్మగారు అయినటువంటి సుమతి మాతను తలుస్తారో, వాళ్ళకి వేల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కర్మలు తొలగిస్తాను అని. Beautiful. అలాంటి కర్మలన్నీ కూడా స్వామి తొలగిస్తారు. అందుకే సిద్ధమంగళ స్తోత్రానికి అంత పవర్. శ్రీపాద స్వామి చెప్పారు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ గురించి ఉంది, వాళ్ళ అమ్మగారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ తాతగారి గురించి, వాళ్ళ అక్కా చెల్లెల గురించి ఉంది కాబట్టి ఆ స్తోత్రంలోనే ఒక కుటుంబం యొక్క రిలేషన్, పీస్, హార్మోని, లవ్ అన్ని అందులోనే ఉన్నాయి. ఉమ్, అవును. Correct. ఆ అందుకని కుటుంబం అంతా చక్కగా. అవును. కుటుంబం గురించి ఉంది కాబట్టి ఉమ్. నీకు సిద్ధమంగళ స్తోత్రం అనేది పట్టుకొని నమ్మకంతో, భార్యాభర్తలు మేము మా ఇంట్లో మనశ్శాంతి కావాలి, మా ఇంట్లో ఆనందం కావాలి, మా గొడవలు వద్దనుకునే మీరు ఒక సంకల్పం చేసుకొని 41 days సిద్ధమంగళ స్తోత్రం చదవండి. మీరు ఖచ్చితంగా నాకు చెప్తారు కాల్ ఉమ్, చేసి, ఉమ్. అమ్మా మేము ఈ సిద్ధమంగళ Set అయింది. స్తోత్రం చదివి మాకు మా లైఫ్ సెటిల్ అయింది, దత్తాత్రేయ స్వామి మమ్మల్ని కరుణించారు. రోజుకి ఎన్నిసార్లు చదవమంటారు? 11 సార్లు చదవాలి. 11 సార్లు, 41 days. 41 days డైలీ 11 times. మనం ఏమీ చేయకుండా ఊరికే స్వామి కరుణించాలంటే కాదు. ఉమ్. మీరు ఉమ్. 11 సార్లు చదవటానికి, ఉమ్. ఒక్కొక్కసారి చదవటానికి 2-3 minutes పడుతుంది. అంతే. మహా అని అంటే ఒక అరగంట కూడా అరగంట. పడుతుంది. ఉమ్. ఒక అరగంట కేటాయించలేము. ఒక 20 minutes హార్డ్లీ ఫాస్ట్ గా చదివితే ఉమ్. అంతే. 20 to 22 minutes ఉమ్. అంతే. ఉమ్. తప్పకుండా ఇది చేసుకుని వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడటం అనేది ఉంటాయి, కానీ అది చాలా ఎక్కువ ఉండటము, దానివల్ల తీవ్రమైన మనస్తాపంకి లోనవ్వటం, ఇవన్నీ పక్కన పెట్టేస్తే విక్టిమ్స్ గా పిల్లలు మారిపోతారు డెఫినెట్ గా. పిల్లల పిల్లల మీద మీద ఎంతో ప్రభావం పడుతుంది. మామూలుగా పిల్లలే కాదు. కదా అసలు. ఉమ్. పిల్లలు ఎలా అంటే వాళ్ళు మానసికంగా కృంగిపోయి చాలా. బయటకెళ్ళి వేరే వేరే వ్యసనాలకు అలవాటు డెఫినెట్లీ పడటం. అన్ని రకాలు ఉంటాయి. అన్ని పెరిగి రకాలు. పెద్దగా అయిన తర్వాత ఒక గౌరవ భావం ఉండదు. అది తండ్రి వల్ల ఇబ్బంది అయితే ఇట్లాంటి గౌరవ భావం ఉండదు, లేకపోతే వాళ్ళ వాళ్ళు ఆనందంగా ఉంటారు, Yeah. ఇంటిళ్ళ పాది ఆనందంగా ఉంటారు.
రైట్, అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్కారం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.